నమస్కారం, దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నేడు అమరవీరుల దినోత్సవం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు ఘన నివాళి అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో స్టార్టప్లు ప్రధాన భూమిక పోషిస్తున్నాయన్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్. నిరుద్యోగ యువతకు ప్రధాని ఇంటర్న్షిప్. మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్న విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్టహాసంగా ఆరంభమైన ఐపీఎల్ సీజన్ 2025. నేడు జరగనున్న తొలి డబుల్ హెడర్ మ్యాచ్లు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. నేడు అమరవీరుల దినోత్సవం. స్వాతంత్ర సమరంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను భారతీయులు మరువలేరు. వారి త్యాగాలకు వెలకట్టలేరు. 1931లో మార్చి 23వ తేదీన ఈ మహావీరులకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. చివరి క్షణం దాకా దేశానికి స్వాతంత్ర్యం అందించాలనే కాంక్షతో వారు తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టి దేశం కోసం నవ్వుతూ ఉరికంబం ఎక్కారు. ఉరికంబానికి వెళ్లబోయే కొన్ని క్షణాల ముందు దాకా భగత్ సింగ్ ఒక పుస్తకం చదువుతూ, సుఖదేవ్ కొన్ని గీతాలను ఆలపిస్తూ, రాజగురు కొన్ని వేద మంత్రాలను ఉచ్చరిస్తూ గడిపారు. వీరమరణం పొందిన అమరవీరుల గౌరవార్థం ఈరోజు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరవీరులను స్మరిస్తూ సామాజిక మాధ్యమం వేదికగా తన సందేశాన్ని అందించారు. ఈరోజు మనం దేశ భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ల అత్యున్నత త్యాగాలను స్మరించుకుంటుందని, స్వేచ్ఛ, న్యాయం కోసం వారి నిర్భయమైన ప్రయత్నం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని పేర్కొన్నారు. इस मिट्टी की सौगंध खाकर हमारे वीरों ने आजादी की लड़ाई लड़ी। इसी माटी में 100 साल पहले एक छोटा सा बच्चा लकड़ियां बो रहा था और जब उसके पिता ने पूछा कि क्या बो रहे हो, तो वो बोला कि बंदूकें बो रहा हूं। पिता ने पूछा कि बंदूकों का क्या करोगे? उस बालक ने कहा, अपने देश को आजाद कराऊंगा। उसी बालक ने बड़े होकर बलिदान की वो ऊंचाई हासिल की जिसे आज भी छूना मुश्किल है। वो बालक कोई और नहीं, वीर शहीद भगत सिंह थे। आज इतने वर्षों बाद भी अमर शहीद भगत सिंह, राजगुरु और सुखदेव के बलिदान की गाथा देश के बच्चे बच्चे की जुबान पर। नैनम छिदन्ति शस्त्राणि नैनम दहति पावकः, यानी ना शस्त्र जिसे काट सकते हैं, ना अग्नि जिसे जला सकती है। देश के लिए बलिदान देने वाले ऐसे ही होते हैं। शहीद दिवस पर मैं देश के लिए अपना सर्वस्व न्योछावर करने वाले सभी वीर वीरांगनाओं को कृतज्ञ राष्ट्र की तरफ से भावांजलि अर्पित करता हूं। రాబోయే 25 సంవత్సరాల్లో వికసిత్ భారత్ను సాధించుకునేందుకు తగిన ప్రభుత్వ పథకాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం చెన్నైలోని చెన్నై సిటిజన్ ఫోరంలో ఆమె మాట్లాడుతూ, కృత్రిమ మేధ కూడా లక్ష్య సాధనలో ఉపయోగపడుతుందని, 109 వెనుకబడిన జిల్లాల్లో కృషి ఉత్పాదన అభివృద్ధే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని గుర్తు చేశారు.
వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు స్టార్టప్స్ ప్రధాన భూమిక పోషిస్తున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శనివారం అహ్మదాబాద్లో వెజల్పూర్ స్టార్టప్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధి దిశలో అనేక విలువైన పథకాలను దేశానికి అందించారని, స్వచ్ఛ భారత్ మిషన్, మేక్ ఇన్ ఇండియా వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారని గుర్తు చేశారు. प्रधानमंत्री जी ने इस विकास के मॉडल में कई सारे ज्वेल्स, कई सारे हीरे देश को समर्पित किए हैं. आप याद करिए स्वच्छ भारत मिशन, आप याद करिए मेक इन इंडिया प्रोग्राम, आप याद करिए डिजिटल इंडिया का जो बड़ा पहल प्रधानमंत्री मोदी जी ने की. उसी कड़ी में स्टार्टअप इंडिया 2016 में शुरुआत की गई. हम उसको और गहराई से देखें तो अनुसंधान, रिसर्च एंड डेवलपमेंट, इनोवेशन को जो माननीय प्रधानमंत्री जी ने प्रोत्साहन दिया. ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి నేడు ఢిల్లీలో డీడీ న్యూస్ వాక్థాన్ నిర్వహించింది. ఈ వాక్థాన్ దూరదర్శన్ భవన్ ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమై దాదాపు 4 కిలోమీటర్లు సాగింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ త్రివేది, దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ ప్రియా కుమార్ ఈ వాక్థాన్కు పచ్చజెండా ఊపారు. ఇందులో దూరదర్శన్ ఉద్యోగులు, దివ్యాంగులు కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు. భారతీయ సాహిత్యానికి అత్యుత్తమ కృషి చేసిన భారతీయ రచయితలకు జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని అందజేస్తారు. 1964లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా మలయాళ రచయిత జి. శంకర్ కురూప్కు దక్కింది. తర్వాత తెలుగులో రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ్ సత్యనారాయణ, విశ్వంభర రాసిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి, పాకుడు రాళ్లు రాసిన రావూరి భరద్వాజ్ కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ భారత అత్యున్నత సాహిత్య పురస్కారమైన ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఛత్తీస్గఢ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న మొదటి రచయిత ఈయన కావటం విశేషం. హిందీ సాహిత్యం, సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలికి గాను ఈ పురస్కారం అందుకొనున్నారు. నౌకర్ కి కమీజ్, దివార్ మే కిడికీ రహతీతి వంటి రచనలు హిందీ సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నాయి. అవార్డుతో పాటుగా సరస్వతీ దేవత కాంస్య విగ్రహం, ప్రశంసా పత్రం, 11 లక్షల రూపాయల నగదు బహుమానం ఆయనకు అందజేస్తారు. సమర్థవంతమైన నాయకుల నేతృత్వంలో ప్రజలు సురక్షితంగా ఉండగలరని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామంలో 4,19,00,000 రూపాయలతో నిర్మించనున్న హైలెవెల్ వంతెనకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జాబ్ కార్డులు తక్కువగా ఉండటం వల్ల 2 కోట్లు మాత్రమే ఆ ప్రాంతానికి వస్తే నాదెండ్ల మనోహర్ చొరవతో 12 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంట్కి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర 10, 15, 20 కోట్లు కూడా ఆ నియోజకవర్గాలకు వచ్చినాయి. మనకు 2 కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మాకు 2 కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ 10 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు, అందులో మెజారిటీ తెనాలికి ఉపయోగపడే విధంగా అందులో దాదాపు 7 కోట్లు వాడుకుంటాం. అంటే 10 + 2 12 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఇవి కాకుండా ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా 2023లోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ ఇది వర్క్ అవటం.
ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా నేను మొన్న PMJSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ జిల్లాలోని 3,000 మంది నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కల్పనకు కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో ప్రతి 45 రోజులకు ఒక మెగా ఉపాధి మేళాను వికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మెగా జాబ్ మేళా పత్రాన్ని విడుదల చేశారు. అండ్ థ్యాంక్ యూ. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ఫస్ట్ టైం మన స్టేట్లో మన జిల్లాలో కేవలం ఒక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో ఎస్పెషల్లీ విమెన్కి తర్వాత డిగ్రీ చదివిన పిల్లలకి లాస్ట్లీ మనం ఇస్తున్న ఉద్యోగాలన్నీ ఇంజనీరింగ్ వైపు ఇస్తున్నారు అన్న ఒక బ్యాడ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది నాకు. సో డిగ్రీ చదివిన పిల్లలు కూడా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి కొంత మాట్లాడగలిగే అవగాహన ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడానికి మనం నెక్స్ట్ 2 months ఒక డ్రైవ్ లాగా చేసే ప్రణాళిక వేసుకున్నాం. ఆ ప్రణాళిక గురించి చెప్దామని మీ అందరి ద్వారా జనాలందరికీ తెలియాలి. కన్సర్న్డ్ ఉద్యోగాలకి అర్హులైన వాళ్ళు, నేను ఇప్పుడు జాబ్ చార్ట్ కూడా రిలీజ్ చేస్తాం, అది దానికి అర్హులైన వాళ్ళందరికీ మీ ద్వారా చేరాలన్న ప్రయత్నంతో మొట్టమొదటి కంపెనీ మనం గూగుల్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే. గూగుల్ కంపెనీలో గూగుల్ మ్యాప్స్ మనం అందరం వాడతాం, మనం డైరెక్షన్స్ వాడడానికి. సో ఈ గూగుల్ మ్యాప్స్ ఎలా తయారవుతాయంటే ప్రతి ప్రదేశంలో ఉన్న రోడ్ల వీటికి మ్యాపింగ్, అంటే రోడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ రోడ్ పేరేంటి, ఆ రోడ్లో ఒక బిల్డింగ్ పేరేంటి, ఇవన్నీ ఎంటర్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళండి. సో ఆ పని చేయటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. క్షయరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వి. బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాల గురించి ఆయన ఈరోజు తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3,428 క్షయ కేసులు నమోదైనట్లు తెలిపారు. సకాలంలో చికిత్స చేసుకుంటే దీన్ని పూర్తిగా నివారించవచ్చని, క్షయవ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు DMHO కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా సోమవారం నాడు మనము ఈ క్షయవ్యాధి దినాన్ని, వరల్డ్ టీబీ డే అని మన శ్రీకాకుళం జిల్లాలో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ రోజు ఉదయాన్నే ఒక ర్యాలీ ఉంటుంది. ర్యాలీ తర్వాత మీటింగ్ ఉంటుంది మా ఆఫీస్లో. దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కలిగించడం జరుగుతుంది. అలాగే ప్రతి PSCలో కూడా ఈ ర్యాలీ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న ప్రజలకి అవగాహన కలిగజేయడం జరుగుతుందండి. తర్వాత వాళ్ళకి ఈ ఉత్తమ ఉద్యోగులకి, అంటే టీబీ నివారించడంలో ఉత్తమ సేవలు అందించిన వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. న్యాయవాదులు కోర్టుకు అందుబాటులో ఉండటం చాలా అవసరమని జస్టిస్ ఏ. హరినాథ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జిల్లా బార్ అసోసియేషన్ వార్షికోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ హరినాథ్ శర్మ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో మంచి తీర్పులు రావాలంటే కింది కోర్టులో న్యాయవాదుల పనితనం బాగుండాలని అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ది, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రవి గువేరా, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమూర్తి, రవికాంత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఫస్ట్ సక్సెస్ అక్కడే ఆఫీస్కి అందుబాటులో ఉండండి. సీనియర్ ఉన్నా లేకున్నా క్లయింట్ వస్తారు, క్లయింట్ అవుతారు. నెక్స్ట్ కోర్టుకు అందుబాటులో ఉండండి. ఈ 3 ఫార్ములాస్ మీకు are going to give lot of platform. Sky is so vacant. అంత కంజెక్షన్ అంతా నేల మీద ఉంది. ఒకసారి పైకి చూస్తే అంత ఖాళీగా ఉంది. పైన చూడండి, నేల చూడకండి, పక్కన చూడకండి. పక్కన చూస్తూ ఉండాలి కానీ పైన చూస్తూ ఉండండి. కొంచెం ఎదగడానికి చాలా బాగుంది. 100 years హిస్టరీలో ఎంతోమంది అడ్వకేట్స్ గురించి, ఎంతోమంది ఇక్కడే ఉండి ఎంతో ఈ నేలకు గర్వం తెచ్చినటువంటి
తిరుపతి జిల్లాలోని భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ విద్యార్థుల కోసం 5 రోజుల పాటు డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించనుంది. విద్యార్థుల మేధో సంపత్తిని పెంచడమే కాకుండా సాంకేతిక ఆవిష్కరణలో నైపుణ్యం కొనసాగించేలా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఐసర్ ఇన్ఛార్జ్ భానుశ్రీ రెడ్డి పాత్రికేయులకు తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన ఏఐసిటిఈ ఎంఓయు సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమై ఈ నెల 28 వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఇక్కడ ఏఐసిటి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళు స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ ఒక ఎఫ్డిపి అండి, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ కోసమని మేము లోకల్ కాలేజ్ ఫ్యాకల్టీని మేము ట్రైన్ చేస్తున్నాము. ఇది 5 రోజులు జరుగుతుంది. 24th మార్చ్ నుంచి 28th మార్చ్ వరకు మా క్యాంపస్లో జరుగుతుంది. ఇక్కడ మేము చాలామంది మేధావుల్ని ఇంక్యుబేషన్ గురించి, తర్వాత ఇన్నోవేషన్ గురించి, ఆంటర్ప్రినర్షిప్ ఎలా తీసుకెళ్ళాలి స్టూడెంట్స్లోకి అనే దాని గురించి మంచి మంచి స్పీకర్స్ని, రిసోర్స్ పర్సన్స్ని పిలుచుకొని వచ్చి మేము ఇక్కడ చేస్తున్నామండి ఈ ప్రోగ్రామ్. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు కలలు కన్నట్లు ప్రతి విద్యార్థి తన సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు మిగతా వాళ్ళందరికీ కల్పించడంలో కృతజ్ఞులు అవుతారనేసి అని మనం ఆశిస్తున్నాము. సో ఈ మెయిన్ ఆశయంతో మేము ఐసర్ తిరుపతి నుండి వార్తల్లో చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు జరిగిన సంస్కృత ఆంధ్ర నాటక సాహిత్యం జాతీయ సదస్సులో నాటక రంగ వైభవాన్ని, ప్రభావాన్ని, సమాజంలో నాటకం పాత్ర ఔచిత్యాన్ని ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు మాట్లాడుతూ ప్రపంచమంతా ఒక నాటక రంగమని, అందులో పాత్రధారులు సమాజంలో పౌరులని, వారి ప్రవేశ నిష్క్రమణాదులు జీవన నాటక రంగానికి అనుగుణంగా జరుగుతాయని ప్రముఖ ఆంగ్ల నాటకకర్త కవి విలియం షేక్స్పియర్ ఏనాడో విశ్లేషించారని తెలిపారు. ఈ సదస్సులో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, సినీ సీరియల్ కళాకారుడు నాయుడు గోపి పాల్గొన్నారు. షేక్స్పియర్ నాటకాల్లో ఒథెల్లో కావచ్చు, కింగ్ లియర్ కావచ్చు, మ్యాక్బెత్ కావచ్చు, హ్యామ్లెట్ కావచ్చు, ఒథెల్లో కావచ్చు, ఎక్కడ తీసుకున్న వారి వారి నాటకాల్లో నటి నటుల ద్వారా ఆయా క్యారెక్టర్స్ మన ముందుకి వచ్చి జీవింపజేస్తాయి అని చెప్తారు. అది నాటకకర్తల గొప్పతనంగా మనం ప్రస్తావించక తప్పదు ఈ వేదిక ద్వారా. యుఎస్లోను, ఆస్ట్రేలియాలోను, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో నాటకానికి సంబంధించి ప్రోత్సాహం రావడం, అక్కడ విద్యార్థులకి ఇక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకువెళ్ళి గుమ్మడి గోపాలకృష్ణ లాంటి వారిని ఈ మధ్య కాలంలో అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం, వాళ్లతో విద్యార్థులతో యువకులతో ప్రదర్శనలు ఇప్పించడం మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎక్కడైతే నాటకం పరిఢ వెళ్ళిందో, ఎక్కడైతే నాటకం ఊపిరి పోస్తుందో అలాంటి భారతదేశంలో మరీ ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాటకానికి ప్రాధాన్యత చాలా తగ్గింది అని చెప్పడానికి నాకైతే చాలా బాధగా ఉంది. అయితే పరిస్థితులు ఒకేలా ఉండవు. సామాజిక మాధ్యమాలు, మరీ ముఖ్యంగా ఆయా సంబంధిత విభాగాలు, భాషా విభాగాలు, విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చి ఇలాంటి అంశాలని మరింత సమర్థంగా వారి సదస్సుల ద్వారా, విద్యార్థుల ద్వారా వారిని ప్రభావితం చేస్తూ, వారు ప్రభావితం అయ్యే విధంగా ఆయా ప్రాంగణాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా వారిలో ఉత్సాహం ఇతోధికంగా వచ్చే విధంగా వీరు కృషి చేయడం జరిగితే తప్పనిసరిగా మళ్ళీ ఆ నాటకానికి పూర్వ వైభవం రావడానికి
ఐపీఎల్ 2025కు ముందు పన్ను ఎగవేతను అరికట్టడానికి డీజీజీఐ 357 ఆఫ్షోర్ ఈ గేమింగ్ సైట్లను బ్లాక్ చేసింది. ఈ దిశగా 2400 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తూ 126 కోట్ల రూపాయలను జప్తు చేసింది. విదేశీ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల పట్ల అవగాహన అవసరమని ప్రజలకు తెలియజేస్తుంది. జీఎస్టీ నిఘా అధికారులు అక్రమ ఆఫ్షోర్ గేమింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేసి వాటిలో ప్రజలు పాల్గొనకుండా జాగ్రత్త వహించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ సంవత్సరం 8,003 కోట్ల 22 లక్షల రూపాయల విలువైన 34,78,445 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి తొలిసారిగా సన్నబియ్యం అందించబోతున్నామని వివరించారు. ఒక మైలురాయి చేరాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసింది 4,730 మెట్రిక్ టన్నులు. కేవలం 4,730 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అదే మన కూటమి ప్రభుత్వం 40,009 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 746% గత సంవత్సరంతో పోలిస్తే మనం ధాన్యం కొనుగోలు చేశాం. బాపట్ల జిల్లాలో వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేయటంలో మహిళల పాత్ర కీలకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 5 రోజుల పాటు జరిగే జాతీయ చేతి వృత్తుల ఉత్పత్తుల ఎగ్జిబిషన్ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో లేసు అల్లికలతో నర్సాపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత మహిళలదేనని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 70 మందికి పైగా హస్త కళాకారులను ఒకచోటికి చేర్చి వివిధ రకాల వస్తువులను ఇక్కడ ప్రదర్శించడానికి నర్సరాపురం ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ కృషిని అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, ఆచంట శాసనసభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ హస్తకళలు ఉత్పత్తులు అనేది జరుగుతూ ఉంటాయి. ఈ ఈపీసీహెచ్ యాక్టివిటీ ఉన్నదో ఈ విధంగా హస్తకళలు ఉత్పత్తిదారులు, తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారికి మార్కెటింగ్ చాలా అవసరం. వీళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈపీసీహెచ్ ద్వారా వారి ఉత్పత్తులకి గిరాకీ ఉండే విధంగా, వారి ఉత్పత్తులకి అమ్మకాన్ని ప్రోత్సహించే విధంగా, లేకపోతే ఉత్పత్తులకి అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఈ హస్తకళ పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలో జీఐ ట్యాగింగ్ ద్వారా దాన్ని అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసి ఈ విధమైనటువంటి ఉత్పత్తులను పెంచడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా, ఎగుమతులు చేయడం ద్వారా భారతదేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే దిశగా వారి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఐపీఎల్ 18 సీజన్ మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ మార్చి 22 నుంచి మే 25 వరకు 65 రోజుల పాటు జరుగుతుంది. దాదాపు 74 మ్యాచ్ల్లో 10 జట్లు పోటీ పడతాయి. భారతదేశంలోని 13 నగరాల్లో ఈ పోటీలు జరుగుతాయి. మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ 3 గంటల 30 నిమిషాలకు, రాత్రి జరగబోయే మ్యాచ్ 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. ఐపీఎల్ 2025లో నేడు తొలి డబుల్ హెడర్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అంటే ఒకే రోజులో 2 మ్యాచ్లు జరుగుతాయి. ఈ సీజన్లో తొలి డబుల్ హెడర్ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఆ తర్వాత చపాక్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ముంబై ఇండియన్స్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ
1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.